ఇక్కడో విచిత్ర పరిస్థితి. పట్టణ ప్రథమ పౌరురాలిగా ఉన్న ఆమె పార్టీ నుంచే మెజారిటీ కౌన్సిల్ సభ్యులున్నా కమిషనర్ కేర్ చేయడం లేదుట. దీంతో మున్సిపల్ యాక్ట్ కి అనుగుణంగా పనిచేయడం లేదంటూ మున్సిపల్ కమిషనర్ పైనే కోర్టుకెళ్లారు చైర్పర్సన్. అయినా దారికి రాకపోవడంతో 10 రోజులుగా కౌన్సిలర్లు వైసీపీ నేతలతో కలిసి రిలే దీక్షలు చేస్తున్నారు. దీంతో అక్కడ మున్సిపల్ కమిషనర్ వర్సెస్ వైసీపీలా మారింది రాజకీయం. ఏ మున్సిపాలిటీలో జరుగుతోంది రచ్చ? రాజకీయంగా టార్గెట్ అవుతున్న ఆ కమిషనర్ ఎవరు? కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వివాదాలు కొత్తేమీ కాదు. అధికార విపక్ష నేతల మధ్య మున్సిపల్ అధికారులు ఎప్పుడూ నలుగుతూనే ఉంటారు. ఎందరో మున్సిపల్ కమిషనర్లు ఏవో ఒక వివాదాలతోనే ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్ళకి వెనుదిరగాల్సి వచ్చింది. వైసీపీ టీడీపీ మధ్య ఆధిపత్య పోరులో కొందరు అధికారులు బలైపోతే ఇంకొందరు అధికారులు వివాదాలకు అజ్జం పోశారు. దీంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎప్పుడూ ఏదో వివాదం రాజుకుంటూనే ఉంది. వైసీపీ హయాంలో మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో తన చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపించారు అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు, ఆయన ప్రెస్ మీట్లు దాదాపు అన్ని మున్సిపల్ కార్యాలయం వేదికగానే సాగాయి. 41 మంది కౌన్సిల్ సభ్యులున్న మున్సిపాలిటీలో 39 స్థానాల్లో వైసీపీ గెలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయినా కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు వైసీపీ వైపే ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయాల్లో వైసీపీదే పైచేయిగా నడుస్తోంది. కానీ అధికార టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు మున్సిపాలిటీపై పట్టు బిగిస్తున్నారు. మున్సిపల్ పాలకపక్షం వైసీపీ చేతుల్లో ఉన్న పనులు మాత్రం ఎమ్మెల్యే అనుమతి లేనిదే సాగడం లేదు. కౌన్సిల్ తీర్మానాలు చేసినా, కొన్ని అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపినా అడుగు ముందుకు పడడం లేదు. ఎమ్మెల్యే ఆమోదముద్ర లేకుండా మున్సిపల్ అధికారులు ఏ పని చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో 2 మున్సిపల్ కమిషనర్లు అటు అధికార పార్టీకి ఇటు పాలక పక్షానికి మధ్య నలగలేక బదిలీ చేయించుకున్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న ఈ పరిస్థితి పురపాలనపై ప్రభావం చూపుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేయడం కత్తి మీద సాము లాంటిదని ఇక్కడ పనిచేసి వెళ్లిన వారు చెబుతుంటారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీపై వచ్చినన్ని ఫిర్యాదులు మరే మున్సిపాలిటీపైన అధికారులపైన రాలేదని అనంతపురం మున్సిపల్ ప్రాంతీయ అధికారులు కూడా చెబుతుంటారు. మున్సిపాలిటీలో బిల్డింగ్ ప్లాన్ మొదలుకుని అన్ని అక్రమాలే అంటూ ఉన్నతాధికారులకు నిత్యం ఏదో ఒక ఫిర్యాదు వెళుతూనే ఉంటుంది. కొన్ని ఫిర్యాదులు అధికారులను, సిబ్బందిని టార్గెట్ చేస్తే మరికొన్ని ఫిర్యాదులు రాజకీయ కోణంలో ఉంటున్నాయట. దీంతో అభివృద్ధి పనుల విషయంలో ముందుకు వెళ్లాలన్నా, స్వతంత్రంగా ఏవైనా చర్యలు తీసుకోవాలన్నా ఆచితూచి అడుగు వేయాల్సిందేనట. ఈ వివాదాలతోనే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో చిన్న చిన్న పనులు మినహా చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనికి కూడా శ్రీకారం చుట్టలేకపోతున్నారంటేనే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రొద్దుటూరులో అభివృద్ధికి కొన్ని రాజకీయ కారణాలు అడ్డంకిగా మారితే మరికొన్ని పాలనాపరమైన కారణాలు అడ్డొస్తున్నాయట. కమిషనర్ అధికార పార్టీ నేతలు చెప్పినట్టే నడుచుకుంటున్నారట. ఆయనతో కౌన్సిల్ సభ్యులు ఒక్క పనంటే ఒక్క పని చేయించుకోలేకపోతున్నారట. అధికార పార్టీ నేతలు కమిషనర్ని అడ్డు పెట్టుకుని వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారన్న టాక్ కూడా ఉంది. 17 నెలలుగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులే కాదు, వార్డులో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించిన పాపాన పోవడం లేదని కౌన్సిల్ సభ్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దసరా సందర్భంగా మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ కోసం టెండర్లు నిర్వహించారు. టీడీపీకి చెందిన ఓ నాయకుడు 1,84 లక్షలకు దక్కించుకున్నారు. దీనికి అదనంగా 29% జీఎస్టీ చెల్లించాలి. అయితే టెండర్ గెజిట్ ప్రకారం ముందు డబ్బు చెల్లించిన తర్వాతనే ఎగ్జిబిషన్ నడుపుకునేందుకు అధికారికంగా మున్సిపల్ కమిషనర్ అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ డబ్బు కట్టించుకోకుండా ఎమ్మెల్యే, ఆయన తనయుడి సూచనలతో టెండరుదారుడికి ఎగ్జిబిషన్ అప్పగించడంపై వైసీపీ ఆందోళన చేస్తోంది. ఎగ్జిబిషన్ నిర్వహణకు జారీ చేసిన అనుమతి పత్రాలు కావాలంటూ చైర్పర్సన్ ఇచ్చిన లేఖపై కూడా కమిషనర్ రవిచంద్రారెడ్డి స్పందించకపోవడం వివాదానికి తెరలేపింది. దీంతో చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి కోర్టు మెట్లు ఎక్కారు. కౌన్సిల్ తీర్మానం, కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్కు అనుగుణంగా కమిషనర్ వ్యవహరించడం లేదని హైకోర్టులో రెడ్ పిటిషన్ వేశారు. దీంతో కమిషనర్కి కోర్టు కూడా అక్షింతలు వేసిందట. అయినా కమిషనర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో
వైసీపీ రిలే దీక్షలు ప్రారంభించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. 10 రోజులుగా నిరసన దీక్షలు సాగడం, కోర్టు కేసుల నేపథ్యంలో ఎగ్జిబిషన్ టెండర్ దక్కించుకున్న నాయకుడు గత్యంతరం లేని పరిస్థితిలో వేలం సొమ్ములో దాదాపు సగం చెల్లించారు. అయితే జీఎస్టీ చెల్లింపు అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఎగ్జిబిషన్ వ్యవహారాలు, కమిషనర్ తీరుపై కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ తీరుపై ఉన్నతాధికారులు కూడా కొంత అసహనం ప్రదర్శించారట. కౌన్సిలర్లు ఫోన్ చేసినా, చైర్పర్సన్ కాల్ చేసినా, ప్రజలు ప్రయత్నించినా కమిషనర్ స్పందించడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే కమిషనర్ ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా అధికార పార్టీ అండతోనే ఆ సీట్లో సేఫ్గా కొనసాగుతున్నారట. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ తీరుపై పెద్ద రచ్చే జరిగింది. చట్టబద్ధంగా కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సిన కమిషనర్ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రమ్మన్నారని చైర్మన్ అనుమతి లేకుండా వెళ్లిపోయి కొత్త వివాదానికి తెరలేపారు. కమిషనర్ వైఖరితో 2 గంటల్లో ముగిసిపోవాల్సిన కౌన్సిల్ మీటింగులో ఒక రాత్రి పగలు వైసీపీ సభ్యులు అక్కడే భోజనాలు చేసి నిద్రించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మర్నాడు కమిషనర్ రవిచంద్రారెడ్డి హాజరై సమావేశంలో పాల్గొనాల్సి వచ్చిందంటే ఆయనెంత మొండిఘట్టమో చెప్పాల్సిన పనిలేదని కార్యాలయ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. అధికార పక్షం చెప్పినట్టు నడుచుకోవడమే తన డ్యూటీ అన్నట్టుంటున్నారని కమిషనర్పై రోజురోజుకు ఆరోపణలు పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తీరును ప్రశ్నిస్తూ ఏకంగా 10 రోజులుగా నిరాహార దీక్షలు చేయడం చూస్తే రాష్ట్రంలో మరెక్కడా ఇంత రచ్చ జరిగి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. మున్సిపల్ కమిషనర్ తీరు ఒక్క వైసీపీ నేతలకే కాదు, అధికార పార్టీ నేతలకు కూడా తలనొప్పిగానే ఉందన్న మాట వినిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా అభివృద్ధి పనులు జరగని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కమిషనర్ తీరు మారకపోతే అభివృద్ధి సున్నా అంటూ కొందరు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. మరి మున్సిపల్ ఉన్నత అధికారులు కమిషనర్ని దారిలో పెడతారా, లేక జెండూ బాంబ్ రాసుకునే పరిస్థితి తీసుకువస్తున్న కమిషనర్ని అధికార పార్టీ నేతలే చర్యలు తీసుకుంటారో చూడాలి.